పల్లెటూరు నుంచి పట్టణం వరకు సాగిన ఒక ప్రేమ కథ ఇది. ఈ కథలో ప్రేమ ఉంది, త్యాగం ఉంది, బాధ ఉంది, చివరికి నిజమైన ప్రేమ అంటే ఏమిటో చెప్పే ఓ నిశ్శబ్దమైన సమాధానం కూడా ఉంది. అనన్య, పల్లెటూరి అమ్మాయి. కళ్లలో కలలు, మనసులో నమ్మకం. తండ్రి రైతు, తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచే చదువులో ముందుండే అనన్యకి పట్టణంలో డిగ్రీ చదవాలనే కోరిక. ఆ కోరికే ఆమెను హైదరాబాద్కు తీసుకొచ్చింది. అనన్య కాలేజీలో అడుగుపెట్టిన మొదటి రోజు, కొత్త ప్రపంచం, కొత్త ముఖాలు. అదే రోజు ఆమె జీవితాన్ని మార్చే ఇద్దరు వ్యక్తులు ఆమె జీవితంలోకి వచ్చారు. మొదటివాడు అభి. ఫోటోగ్రఫీ అంటే ప్రాణం. నిశ్శబ్దంగా ఉంటాడు. మాటలు తక్కువ, భావాలు ఎక్కువ. కాలేజీ ఈవెంట్స్ అన్నీ కెమెరాతో కవర్ చేస్తూ ఉంటాడు. అనన్యను మొదటిసారి చూసినప్పుడు ఆమె నవ్వు అతని కెమెరా ఫ్రేమ్లో బంధించాలనిపించింది. రెండోవాడు కిరణ్. క్లాస్ లీడర్. అందరితో కలిసిపోతాడు. మాటల మాంత్రికుడు. ప్రతి అమ్మాయికి ఫ్రెండ్లా ఉంటాడు. అనన్యకి మొదటినుంచి హెల్ప్ చేస్తూ కాలేజీ లైఫ్ ఈజీగా ఉండేలా చూశాడు. అనన్యకి అభి అంటే ఒక సేఫ్ ఫీలింగ్. ఏదో చెప్పలేని నమ్మకం. కానీ కిరణ్ అంటే సరదా, నవ్వులు, తోడు. రోజులు గడిచాయి. అభి తన కెమెరాతో అనన్య జీవితాన్ని గమనిస్తూ ఉండేవాడు. ఆమె లైబ్రరీకి వెళ్లే తీరు, బస్సు స్టాప్లో నిల్చునే విధానం, వర్షంలో గొడుగు లేకుండా నవ్వుతూ నడిచే క్షణాలు అన్నీ అతని కెమెరాలో బంధించబడ్డాయి. కాని అతని మనసులోని ప్రేమ ఒక్క మాటగా బయటకు రాలేదు. కిరణ్ మాత్రం స్పష్టంగా ఉండేవాడు. నాకు నువ్వు ఇష్టం అని ఓ రోజు నేరుగా చెప్పేశాడు. అనన్య షాక్ అయింది. సమయం కావాలని చెప్పింది. కిరణ్ ఓ నవ్వుతో అర్థం చేసుకున్నాడు. అనన్య మనసులో గందరగోళం మొదలైంది. అభి దగ్గరుంటే ప్రశాంతత, కిరణ్ దగ్గరుంటే ఉత్సాహం. ఒక రోజు కాలేజీ ఫెస్ట్. అభి తీసిన ఫోటోలు ఎగ్జిబిషన్లో పెట్టారు. అందులో ఒక ఫోటో అనన్యది. ఆమెకి తెలియకుండా తీసినది. ఆ ఫోటో చూసిన అనన్య కళ్లలో నీళ్లు వచ్చాయి. అంత అందంగా తనను తాను ఆమె ఎప్పుడూ చూడలేదు. అభిని అడిగింది, నన్ను ఎందుకు ఇంతగా ఫోటోలు తీస్తావు? అభి మౌనంగా నవ్వాడు. కొన్ని భావాలు మాటల కంటే ఫోటోలలో బాగా కనిపిస్తాయి అన్నాడు. ఆ రోజు అనన్యకు అభి మనసు అర్థమైంది. కాని అతను చెప్పలేదు. ఆమె అడగలేదు. అదే సమయంలో కిరణ్ అనన్యని తన స్నేహితులకు పరిచయం చేశాడు. తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పాడు. నువ్వు నా జీవితంలో ఉండాలి అని స్పష్టంగా అన్నాడు. అనన్యకి నిర్ణయం తీసుకోవడం కష్టం అయింది. ఇంతలో అనన్య తండ్రికి ఆరోగ్యం బాగోలేదు. ఊరికి వెళ్లాల్సి వచ్చింది. అభి, కిరణ్ ఇద్దరూ తమ విధంగా సహాయం చేశారు. కిరణ్ డబ్బు ఏర్పాటు చేశాడు. అభి నిశ్శబ్దంగా ఊరికి వెళ్లి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడాడు. అనన్యకు అభి చేసిన పని తెలిసినప్పుడు ఆమె మనసు కరిగిపోయింది. కాలేజీకి తిరిగొచ్చిన తర్వాత అనన్య అభిని అడిగింది, నన్ను ప్రేమిస్తున్నావా? అభి చాలా సేపు మౌనంగా ఉండి, అవును, కాని నిన్ను బంధించాలనుకోలేదు అన్నాడు. అనన్య కన్నీళ్లు పెట్టుకుంది. అదే రోజు కిరణ్ కూడా అనన్యను కలిశాడు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను గౌరవిస్తాను అన్నాడు. అనన్య రాత్రంతా ఆలోచించింది. ప్రేమ అంటే ఏమిటి? ఎవరి దగ్గర ఆమె నిజంగా తానే ఉండగలదు? మరుసటి రోజు కాలేజీ క్యాంపస్లో అనన్య ఇద్దరినీ కలవాలని చెప్పింది. ఆమె ముందుగా మాట్లాడింది. కిరణ్, నువ్వు నా జీవితంలో మంచి స్నేహితుడివి. నన్ను ఎప్పుడూ నవ్వించావు. కానీ నా బాధని నిశ్శబ్దంగా అర్థం చేసుకున్నది అభి. కిరణ్ కళ్లలో నీళ్లు తిరిగాయి. కాని నవ్వుతూ, నువ్వు సంతోషంగా ఉంటే చాలు అన్నాడు. అభి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అనన్య చివరగా చెప్పింది, ప్రేమ అంటే ఎంపిక కాదు, అనుభూతి. నా మనసు ఎక్కడ ప్రశాంతంగా ఉందో అక్కడే నేను ఉండాలి. అభి కళ్లలో తొలిసారి ఆనందం కనిపించింది. కిరణ్ నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాని అతని వెనకడుగుల్లో ద్వేషం లేదు. కేవలం త్యాగం ఉంది. సంవత్సరాలు గడిచాయి. అనన్య, అభి కలిసి ఒక చిన్న స్టూడియో పెట్టుకున్నారు. ఫోటోలు మాత్రమే కాదు, జీవితాన్ని కూడా ఫ్రేమ్ చేసుకుంటూ ఉన్నారు. ఒక రోజు అదే స్టూడియోలో ఓ పెళ్లి ఫోటోషూట్. వరుడు ఎవరో కాదు, కిరణ్. అనన్య నవ్వుతూ అతనిని చూసింది. కిరణ్ కూడా చిరునవ్వుతో. ముగ్గురి కళ్లలో ఒకే భావం. ప్రేమ గెలిచిందా? కాదు, అర్థం చేసుకున్న మనసులు గెలిచాయి. ఇదే ఆ త్రిభుజ ప్రేమ కథ. ఎవరు ఓడిపోని ప్రేమ కథ.